హాయ్ అండి. హాయ్. సో ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి ఇంత నైట్ కూడా మీరు వెయిట్ చేస్తున్నారు కదా, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? అఫ్ కోర్స్ పల్లవి ప్రశాంత్ కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకండి? బిగ్ బాస్ సీజన్ 7 లో తనే చాలా మంచిగా ఆడుతున్నాడు అండ్ అలాగే చాలా బ్రేవ్ పర్సన్. సో అందుకనే తన కోసం నేను దగ్గర 7 కిలోమీటర్స్ నుంచి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో అమర్దీప్ వచ్చారు కదా, సో అమర్దీప్ డిజర్వ్ అని మీరు అనుకుంటున్నారా? కాదండి, లేకుంటే ఇంకెవరు అనుకుంటున్నారు మీరు? మేబీ యావర్ కానీ శివాన్న కానీ అవ్వచ్చు, కానీ అమర్ అయితే దానికి పాసిబుల్ కాడు. ఎందుకని అంటే మీరు ఎందుకు అమర్ డిజర్వ్ కాదని అంటే మీ ఒపీనియన్ చెప్పండి జనరల్ గా. తను ఏంటంటే స్ట్రాటజీని ఉపయోగించి తను మెంటల్ గా అందరినీ తన చేతిలోకి తీసుకోవాలనుకుంటున్నాడు. అది ప్రజలందరికీ అర్థమైపోయింది. సో అతన్ని ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నా. సో ఇన్ కేసు పల్లవి ప్రశాంత్ కనుక విన్ అవ్వకుండా ఉంటే ఇంకెవరు విన్ అయితే బాగుంటుంది మీరు? శివన్న. వై నాకు ఇప్పుడు ఇప్పటికీ డౌట్ గానే ఉంది. శివన్న గానీ పల్లవి ప్రశాంత్ గానీ ఇద్దరు ఎవరో ఒకరు వస్తారని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని క్రౌడ్ చూసిన తర్వాత కూడా నాకు డౌట్ వస్తుంది. మరి నేను వచ్చింది అయితే పల్లవి ప్రశాంత్ కోసమే వచ్చాను. సో శివాజీ గారు విన్ అయితే బాగుంటుంది మీకైతే అనిపించిందా నెంబర్ 1 లో? సో అంటే సెకండ్ ఆప్షన్ గా ఇప్పుడు అమర్దీప్ ఎందుకు మీకు అంటే అంతగా డిజర్వ్ అనిపించలేదు మీకు అసలు? ఫస్ట్ తను ఏంటంటే తను ఒక మెంటల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. తను అర్థమైపోయింది తన గురించి మొత్తం. ఓకే. సో మీరు ప్రశాంత్ గురించి ఏమైనా వీడియో సపోర్టివ్ గా వీడియో చేశారా ఇన్స్టాలో? ప్రశాంత్ గురించి ఏమైనా వీడియో చేశారా సపోర్టివ్ గా ఎప్పుడన్నా? నేను చేయలేదు, కానీ నా స్టేటస్ పెట్టానండి, చాలా మందికి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? నందిని. ఓకే. నందిని ఎవరి కోసం వచ్చారు? పల్లవి ప్రశాంత్. ఓహో, సూపర్. ఎందుకు పల్లవి ప్రశాంత్ అని అనిపిస్తుంది? అంటే వన్ ఫ్యాన్స్ వాడు చాలా టార్గెట్ చేస్తున్నారు ఆయనని, చాలా అంటే చాలా టార్గెట్ చేస్తున్నారు. ఎవరు చేశారు? అందరంటే క్వశ్చన్స్ చేద్దాం చెప్పాను. సో ప్రశాంత్ ఇప్పుడు విన్ అయ్యాడు. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక ఫ్యాన్ గా? చాలా చాలా హ్యాపీగా ఉంది. అంతే. సెలబ్రేషన్ ఏంటి ఇప్పుడు మీది? సెలబ్రేషన్ ఏంటి, బయటికి వస్తే చూస్తామని అంతే. సో ఇంత నైట్ అయినా కూడా ప్రశాంత్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంత ఇష్టం ఫ్యాన్స్ అంతే, తగ్గలేవని గురించి అంతే. సో సెకండ్ పొజిషన్ లో అమర్ వచ్చారు కదా, సో అమర్ డిజర్వ్డ్ క్యాండిడేట్ అయినా లేకుంటే ఎవరికి వస్తే బాగుంటుంది నీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్? శివాజీ గారు. వై శివాజీ? అంటే చాలా బాగా ఆడుతున్నారు, ఆయన మైండ్ గేమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకవేళ ప్రశాంత్ కాకుండా ఆ నెంబర్ 1 ఇంకొకరు అయితే ఎవరు బాగుంటారని మీరు అనుకున్నారు? ఇన్ కేస్ ప్రశాంత్ కి రాకపోయి ఉంటే? యావర్. వై? అంటే ఆయన కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చిండు, చాలా టఫ్ అంటే చాలా టఫ్ ఇచ్చిండు. సో అందుకోసం యావర్ అనుకున్నారు. సో అమర్దీప్ ఎందుకు డిజర్వ్ కాదని మీరు అన్నారు సెకండ్ లో? నథింగ్, అంతే. సో అమర్దీప్ గేమ్ ఎట్లా అనిపించింది అసలు మీకు? స్టార్ట్ అమర్దీప్ కన్నా 100 కాదు 200% ప్రశాంత్ బాగా ఆడినని మా ఒపీనియన్. సో అందుకోసం అమర్దీప్ కూడా డిజర్వ్ అని కాదు, కానీ తక్కువ. సో అందుకే ప్రశాంత్ మీకు సపోర్ట్ చేశారు. ఎందుకు స్టార్టింగ్ ఎక్కడ మీకు ప్రశాంత్ అంటే ఇష్టం ఎక్కువ అయింది? ఎప్పటి నుంచి అయింది సీజన్? స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచే. అట్లా వీడియోస్ చూస్తా ఉంటాం కదా, అలా. సో అంతకుముందు ట్రోల్ చేశారు కదా అందరూ కూడా? ట్రోల్ చేశాడు, బట్ ఆయన సాధించాడు. అంతకు మించి ఇంకేం చెప్తారు? అంతే కదా. అంటే నువ్వు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఫ్యానా? డే 1 నుంచి అంతే. అంతే ఆయన రాగానే టీవీలో ఎగిరికి అంతేస్తాం. నేను సీరియస్లీ చెప్తున్నాను. సో ప్రశాంత్ ఒక డైలాగ్ ఎప్పుడు చూద్దాం? మళ్ళీ వచ్చినామంటే తగ్గేదలే. థ్యాంక్ యూ.